గ్రూప్ 1 ఉద్యోగం వచ్చాక మనం కరప్షన్ చేయొచ్చు. చాలామంది ఈరోజు సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగం వచ్చాక లంచం తీసుకోవచ్చా? ఎందుకు మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో? గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం అనేది మనకు సరిపోతుందా? గ్రూప్ 1 ఉద్యోగం వస్తే లక్షల లక్షలు కోట్లు గైస్, ఈ వీడియోలో మనము గ్రూప్ 1 సంబంధించి జాబ్స్, వాటి సాలరీస్ ఎలా ఉన్నాయి, అండ్ గ్రూప్ 1 ఉద్యోగం వచ్చాక మనం కరప్షన్ చేయొచ్చు. ఎస్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ కరప్షన్ అనే పాయింట్ ఎందుకు నేను ఈ వీడియోలో మాట్లాడాల్సి వచ్చిందో కూడా మీరు అర్థం చేసుకుంటారు. అండ్ చాలామంది ఈరోజు సంవత్సరాల తరబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చాలా దీక్షతోటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ మనం చూసుకుంటే ఇంకా ముందుకు పోతే ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్, సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో డార్క్ రియాలిటీ, అసలు నిజాలు తెలుసుకోండి. గ్రూప్ 1కి సాలరీస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 ఉద్యోగం వచ్చాక కరప్షన్ చేయొచ్చా, లంచం తీసుకోవచ్చా, దాని గురించి మనం ఈ వీడియోలో ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ అబౌట్ ఓపెన్ టాక్. ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని కాదు. సో డెఫినెట్లీ ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకొని ఒక పర్పస్ ఏంటి, ఎందుకు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకు మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకు మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 సాలరీస్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి చూద్దాం. అండ్ డెఫినెట్లీ వీళ్ళకి ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి, దాని గురించి సెకండరీ మనం మాట్లాడుకుందాము. అండ్ బేసికల్లీ మాట్లాడుకుంటే డెప్యూటీ కలెక్టర్కి 58,000తో వాళ్ళ జీతం అయితే మొదలవుతుంది. హైయెస్ట్ జీతం వచ్చేసి 1,37,000. డిఎస్పీ కేటగిరీ చూసుకుంటే 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపీస్ దాకా ఉంది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చూసుకుంటే 58,850 నుంచి 1,37,050 రూపీస్. రీజనల్ ఆర్టీఓ ఆఫీసర్ చూసుకుంటే 54,000 నుంచి 1,33,000. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ చూసుకుంటే 54,220. అండ్ తర్వాత వచ్చేసి హైయెస్ట్ శాలరీ వచ్చేసి 1,33,630. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ డిఆర్ చూసుకుంటే 54,000. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కూడా 54,000. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళకు కూడా అంతే. సో ఇక దీంట్లో లాస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఎంపీడీఓ. సరే, దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళకి పే ఇదంతా పక్కన పెట్టేసి వీళ్ళకి ఏంటి హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఉంటాయి. అంటే ఇంటి రెంట్కి వీళ్ళ ట్రావెలింగ్కి అన్నీ కూడా చూసుకుంటాయి. సో ఒకటే విషయం ఏంటి అంటే ఇది వీళ్ళైతే శాలరీస్ ఇవి. అండ్ గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత 58,000 60,000 జీతం అనేది మనకు సరిపోతుందా? అండ్ వేరే సాఫ్ట్వేర్ ఈరోజు మనం చూసుకుంటే ఒక ఐఐటి నుంచి కానీ ఒక IIIT నుంచి కానీ ఒక యావరేజ్ శాలరీ చూసుకున్నా కానీ యావరేజ్గా 10 లక్షల నుంచి 12 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 2 లక్షలు ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు తీసుకుంటాడు. జస్ట్ ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. ఎందుకు నేను కంపేర్ చేస్తున్నా గ్రూప్ 1తో దీంతో అంటే చాలామంది, నేను ఇందాక ఫస్ట్లో మాట్లాడాను, గ్రూప్ 1 ఉద్యోగం వచ్చిన తర్వాత మనం కరప్షన్ చేయొచ్చా. ఎందుకంటే ఈ శాలరీ తారతమ్యం ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే గ్రూప్ 1 ఉద్యోగిస్తే ఏదో లైఫ్ మారిపోతుంది. అండ్ గ్రూప్ 1 ఉద్యోగం వస్తే ఇక మామూలుగా ఉండదు, ఒక కోట్ల డబ్బులు వచ్చేస్తాయి, లక్షల కోట్లు మన అకౌంట్లో పడిపోతాయి, మన రేంజే మారిపోతుంది, డెఫినెట్లీ స్టేటస్ మారుతుంది, బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి గ్రూప్ 1 ఆఫీసర్స్ రియాలిటీ తెలుసుకోండి. గ్రూప్ 1 ఆఫీసర్స్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా జీతాలు అనేవి అంత గొప్పగా ఏముండవు. కానీ మనం సొసైటీకి ఏదైనా చేంజ్ తీసుకురావాలి, సొసైటీలో మార్పు తీసుకురావాలి అనే ఒక మంచి సర్వీసులు ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం ఏమన్నా సమాజానికి చేయగలగాలి, సమాజాన్ని ఏమన్నా మనం తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో వస్తే పర్వాలేదు. కానీ గ్రూప్ 1 వచ్చినాక నేను కరప్షన్ చేస్తా, ఏసీబీ వాళ్ళకి దొరికితే ఎలా ఉంటుంది తెలుసా? లైఫే మొత్తం ఇబ్బంది అవుతుంది డెఫినెట్లీ. అండ్ చాలామంది దొరకలేదు కదా అంటే దొరికిన వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అండ్ 100% గ్రూప్ 1 ఉద్యోగం నిజంగా జెన్యూన్గా ఏదో అయిపోతుంది అని ఊహల్లో బతకద్దు, రియాలిటీ తెలుసుకోండి. గ్రూప్ 1 ఉద్యోగం వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ఒక రైతు వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కానీ ఒకవేళ దొరికారంటే లైఫ్ మారిపోతుంది. సో అస్సలు కరప్షన్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే ఇంత డిజిటల్ వాళ్ళు కూడా చాలా తెలివిగా కొంతమంది కరప్షన్ చేస్తున్నారు అంటే చేస్తున్నారేమో, కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కదా. గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 1కి గ్రూప్ 2కి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు అనుకోవచ్చు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఈరోజు రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా
డెఫినెట్లీ సెక్యూరిటీ అనేది తగ్గింది. అండ్ దానికి ఉండే కాంప్లికేషన్స్ దానికి 100% ఉండే. ఒక పక్క ప్రజల నుంచి ఒత్తిడి, ఒక పక్క రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి, ఒక పక్క హైయర్ అథారిటీ నుంచి ఒత్తిడి. ఈ ఎన్ని ఒత్తిళ్ళు ప్రతి ఉద్యోగానికి ఒత్తిడి ఉంటుంది. అండ్ ఒకటే గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది, చాలా మంది కూడా అనుకోవచ్చు గ్రూప్ 1 ఉద్యోగాలందరూ వచ్చిన వాళ్ళందరూ బాగా కరప్షన్, అట్లాంటి ఏమి ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మారుతుంది, రియాలిటీ తెలుసుకోండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏదో ఊహల్లో బతికేసేసి రియాలిటీ తెలుసుకోకుండా కష్టపడవచ్చు. 7 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు నిజంగా డిజైర్ ఉంటే సమాజానికి ఏదైనా చెయ్యాలి అని ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉన్నవాడు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిన తప్పలేదు. డెఫినెట్లీ అతని వల్ల ఏదో ఆడని ఉంటుంది సమాజానికి. కానీ కేవలం గ్రూప్ 1 ఉద్యోగం వస్తే బాగా డబ్బులు వచ్చేస్తాయి, బాగా కరప్షన్ అంత లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి చిన్న విషయం కూడా పబ్లిక్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి కెమెరా ఎవరు పెడతారో తెలియదు, ఎవరు బుక్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏసీబీ ఆఫీసర్స్ వచ్చి రైడ్ చేస్తారో కూడా తెలియదు. సో అందుకని మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యారు, నాకు కరప్షన్ వస్తాయి, కరప్షన్ చేస్తాను అంటే జీతాలు చూసుకోండి. జీతాలు ఏం కూడా గొప్పగా ఏం లేవు. హైయెస్ట్ జీతమే 1,40,000 డిప్యూటీ కలెక్టర్కి. చూడండి, అంటే వేరే ఐఏఎస్కి అయితే దాదాపు ఇంకొంచెం ఎక్కువ ఉంది, 2,50,000 దాకా ఉంది యాజ్ పర్ 7th పే కమిషన్. ఇంకా 8th పే కమిషన్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో ఇదైతే చూడండి. అండ్ డెఫినెట్లీ బెనిఫిట్స్ వస్తాయి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బట్ ఏదో ఊహల్లో బతకొద్దు. నిజంగా ఇది అంతా తెలుసుకోండి. గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచించేసి మనం ఏం ప్రిపేర్ అవుతున్నామో, దాని ఏంటి ఫ్యూచర్ ఏంటి, నిజంగా మనకు సమాజానికి ఏమైనా చేయాలని ఆలోచన ఉందా, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.